రేవతి ఇంటి నుంచి సీతని బతిమిలాడి మరి 1000 కోట్ల ప్రాజెక్టు కోసం రామ్ ఇంటికి తీసుకుని వస్తాడు. అదే అదునుగా చూసుకుని గౌతమ్ సీత పైన హత్యా ప్రయత్నం చేస్తాడు. సీత హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత రోజు సీతను తీసుకుని ఆఫీస్కి వెళ్తారు. సీత ఆఫీస్లో అందరినీ పలకరిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా బాగా సీతతో రిసీవ్ అవుతూ ఉంటే మహాలక్ష్మి తట్టుకోలేక వాళ్ళను తిట్టి మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పి లోపలికి వెళ్తారు. ఆ టైం కల్లా ముఖర్జీ ఆఫీస్ లోపలికి వచ్చేసి ఉంటాడు. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, రండి. రా సీత, ఎలా ఉన్నావు? ఈ మధ్య అసలు ఆఫీస్కే రావడం లేదేంటి అని ముఖర్జీ అంటూ ఉంటే, సుమతి అత్తమ్మ ఇన్ని రోజులు వచ్చారు కదా బాబాయ్, అందుకే నేను రాలేదు అని సీత సమాధానమిస్తుంది. సరే, అగ్రిమెంట్ మీద సైన్ చేయమ్మా అని అగ్రిమెంట్ని తీసి, ఇక మనమందరము కూడా ఈ 1000 కోట్ల ప్రాజెక్టుకి బిజినెస్ పార్ట్నర్స్గా మారుతున్నాం అని చెప్పి ముందు ఆ పేపర్స్ని జనాకి ఇస్తాడు. జనా సంతకం పెట్టబోతూ ఉంటే రామ్ ఒక్క నిమిషం ఆగమని చెప్తాడు. ఎవరికి ఎందుకు అలా ఆగమన్నాడో అర్థం కాదు. తర్వాత మాట్లాడదాం, ప్రాజెక్టు పోతుందేమో అన్న టెన్షన్లో మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు పిన్ని, నేను ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పి రామ్ సీతతో తను కలిసి ఉండడం లేదని, సీత ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉండడం లేదని, ఈ ప్రాజెక్ట్లో కూడా సీతను ఇన్వాల్వ్ చేయకూడదని, అలా అయితేనే మేము ఈ ప్రాజెక్ట్ని తీసుకుంటాం, లేదంటే వద్దు అని ఖరాఖండిగా ముఖర్జీతో చెప్పేస్తాడు. రామ్ నిజాయితీని మెచ్చిన ముఖర్జీ, సరే ఈ ప్రాజెక్ట్ని మనం చేద్దాం. సీత, నీ మీద 2 నిందలు పడ్డాయి. మీ అత్తయ్యను చంపావని, రెండోది మహాలక్ష్మి అత్తయ్యను చంపాలని చూశావని. ఆ నిందలని నువ్వే పోగొట్టుకోవాలి. నీ మీద నాకు నమ్మకం ఉంది అవి చేయలేదు అని. కానీ ఇది మీ ఫ్యామిలీ విషయం కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వలేను. నీ నింద నువ్వు పోగొట్టుకునే వరకు ఈ ప్రాజెక్ట్లో నిన్ను నేను ఇన్వాల్వ్ చేయలేనమ్మా, సారీ సీత అని ముఖర్జీ చెప్పే వరకు విని ఆనందపడ్డ మహాలక్ష్మి ఇక అదే టైం అనుకొని, ఇక నీ అవసరం ఇక్కడెవ్వరికీ లేదు, వెళ్ళిపో అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఇక సీత బయటికి వెళ్లి నిలబడుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ హ్యాపీగా సిగ్నేచర్స్ పెట్టుకుంటాడు. తరువాత జనాకి ఒక ఫోన్ కాల్ వస్తే బయటికి వెళ్తాడు. అక్కడ సీతను చూసి, ఇంకా నువ్వు వెళ్ళలేదా సీత అని అడుగుతాడు. మీకు ఎంతసేపు డబ్బుల గురించే తప్ప సుమతి అత్తమ్మను చంపింది ఎవరో అన్న ఆలోచనే లేదా? అసలు మీకు సుమతి అత్తయ్య మీద ప్రేమే లేదా అని గట్టిగా అడుగుతుంది. సీత, నువ్వు పుట్టక ముందే తను నా భార్య, అలాంటిది నా భార్య మీద నాకు ప్రేమ ఎందుకు ఉండదు? తనను చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పి పెట్టాను. పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ విషయం చెప్పి వెతకమని చెప్పాను అని జన సమాధానం ఇవ్వగానే, అంతటితో మీ బాధ్యత అయిపోతుందా మామయ్య? వాళ్ళు ఎప్పుడు తేల్చాలి? ఎన్నటికీ ఈ కేసు తేలాలి? సుమతి అత్తమ్మను చంపింది ఎవరో ఎప్పుడు బయటపడాలి? మీరు వేరే విధంగా ప్రయత్నం చేయలేరా? ఇంతేనా మీకు సుమతి అత్తమ్మ మీద ఉన్న ప్రేమ? ఈ ఆస్తి అంతస్తు ఇవన్నీ కూడా సుమతి అత్తమ్మే కదా సంపాదించి మీకు ఇచ్చింది. అలాంటిది ఆ అత్తయ్య మీద కాస్త కూడా మీకు ప్రేమ కలగడం లేదా అని సీత నిలదీస్తూ ఉంటే వెనకాల నుంచి ఇదంతా వింటున్న మహాలక్ష్మి, ఇంకా ఇలాగే సీత అడిగింది అంటే జన ఈ కేసు విషయంలో ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడు గౌతమ్ ముందు బయటపడితే ఆ తర్వాత నేను కూడా బయటపడాల్సి వస్తుంది. అమ్మో, అలా జరగకూడదు. ఈ సీతని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి అని రంగంలోకి దిగి సీతని అవమానిస్తూ ఉంటుంది. అంతలోనే రామ్ కూడా అక్కడికి వచ్చి, ఏమైంది పిన్ని అని అడిగితే, ఇదిగో ఈమెనే మీ నాన్నకు లేనిపోనివన్నీ చెప్తుంది. సుమతి అత్తయ్య కేసు అని ముందుకు లాగి నన్ను హత్య చేయాలనుకునే కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తుంది అని మహాలక్ష్మి చెప్పే వరకు ఇక సీతకు మాట్లాడడానికి ఏమీ దొరకదు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సుమతి అత్తమ్మను చంపింది నేను కాదు, అలాగే మీ పైన హత్యా ప్రయత్నం చేసింది కూడా నేను కాదు. అవి నిరూపించడానికి నా దగ్గర ఇప్పుడు సాక్ష్యాలు లేకపోయినా ఖచ్చితంగా ఆ సాక్ష్యాలను సాధించి మీ ముందుకొస్తాను అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూడా మిథున బర్త్డే పార్టీ కోసమని ముఖర్జీ వాళ్ళ ఇంటికి వస్తారు. అందరినీ కూడా ముఖర్జీ అతని వైఫ్ ఎంతో ప్రేమగా లోపలికి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత కాసేపటికి సీత కోసం వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటే, అదిగో వచ్చేసింది అని ముఖర్జీ చెప్పగానే సీత అక్కడికి రావడం చూసిన రామ్ ఫ్యామిలీ అంతా కూడా షాక్ అయిపోతారు. ఇక ముఖర్జీ భార్య సీతతో చాలా ప్రేమగా మాట్లాడి మిథునను తీసుకొస్తానని వెళ్తుంది. ముఖర్జీకి కూడా ఫోన్ కాల్ వస్తే సైడ్కి వెళ్ళిపోతాడు. ఇక అదే అదునుగా చూసుకుని మహాలక్ష్మి, అర్చన సీతను చాలా అవమానంగా మాట్లాడతారు.
మమ్మల్ని ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అని మహాలక్ష్మి అంటూ ఉంటే, నేను మీ వెనక రాలేదు, బాబాయ్ నన్ను ఇక్కడికి ప్రేమగా పిలిచారు కాబట్టి వచ్చాను అని సీత చెప్తుంది. డబ్బున్నోళ్ళు కదా, వీళ్ళ పార్టీలో ఇంతో అంతో మంచి ఫుడ్ ఉంటుంది కదా, అందుకే అది బాగా కడుపు నిండా మెక్కి వెళ్దామని సిగ్గు లేకుండా సీత వచ్చింది అని అర్చన అవమానంగా మాట్లాడుతూ ఉంటే, తిండికి నేను ముఖం వాయలేదు చిన్నత్తయ్య, బాబాయ్ ప్రేమగా పిలిచారు కాబట్టే వచ్చాను అని సీత తెగేసి చెప్తుంది. ఇదంతా చూడలేక రామ్ సైడ్కి వెళ్లిపోతే సీత కూడా రామ్ వెనకాలే వెళ్లి హగ్ చేసుకుంటుంది. రామ్ సీతను దూరంగా తోసేసి, నువ్వు ఇంకెప్పుడు నాకు కనబడకు అని చెప్తాడు. ఇందుకే మీ అవసరం ఉంటేనేమో ఇంటికి రమ్మని చెప్తారు, ఇప్పుడేమో నన్ను కనపడొద్దు దూరంగా ఉండు అని చెప్తున్నావు. అసలు నేను నీ భార్యనే కదా రామ్మామ, ఎందుకు దూరంగా ఉండాలి? పెళ్లి కానట్టుగా బతకాలా అని సీత నిలదీసి అడుగుతుంది. మనం భార్యాభర్తలైనంత మాత్రాన వేరే వాళ్ళ ఇంట్లో ఇలా క్లోజ్గా ఉండాలని కాదు సీత, అయినా సరే నిన్ను నేను దూరంగా ఉండమని చెప్తున్నాను. నువ్వు ఇలా నిలదీస్తావనే ముఖర్జీ గారితో కూడా నేను ముందే ఆ విషయాన్ని చెప్పి మరీ ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నాను. నువ్వు నాకు దూరంగానే ఉండు అని తెగేసి చెప్తూ ఉంటే మహాలక్ష్మి కూడా అక్కడికి వచ్చి, సీతకు ఇదంతా ఎందుకు అర్థమవుతుంది రామ్, నిన్ను ఇబ్బంది పెట్టడమే సీత పని అని రామ్ మనసులో లేనిపోని విషబీజాలని నాటాలని చూస్తుంది. ఇక సీతను బయటికి తీసుకుని వెళ్లిన రామ్, మేమిక్కడి నుంచి వెళ్లే వరకు నువ్వు ఇంట్లోకి రాకూడదు అని గట్టిగా తెగేసి చెప్తాడు. ఇక సీత కూడా ఏమీ చేయలేక బయటే నిలబడిపోతుంది. తర్వాత మహాలక్ష్మి రామ్ ఇంట్లోకి వచ్చి, ఇంకా పార్టీ స్టార్ట్ కాలేదా అని అడిగేసరికి, ముఖర్జీ గారు మిథునం తీసుకొస్తానని లోపలికి వెళ్లారు, ఇంకా రాలేదు అని అర్చన చెప్తుంది. ఇక అంతలో షాకింగ్గా ముఖర్జీ వైఫ్ ఇద్దరూ కూడా వచ్చి, మా ప్రిన్సెస్, మా ఆస్తికంతటికి ఏకైక వారసురాలు అదిగో మిస్ మిథున వస్తుంది అని చెప్పగానే మిథునను చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. తను సీత కదా అని రామ్ అడిగితే, తను సీత కాదు మిథున, తను అచ్చం మీ ఇంటి కోడలు సీతలాగే అనిపిస్తుంది కదా జనార్దన్ గారు అని ముఖర్జీ అడిగేసరికి, అవును తను అచ్చం సీతలాగే ఉంది అని జన అంటాడు. ఇక అందరూ పరిచయాలు చేసుకున్న తర్వాత మిథునను రామ్కి పరిచయం చేస్తారు. మిథున రామ్ని చూసి ఇంప్రెస్ అయిపోయి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే రామ్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే హలో చెప్పేస్తాడు. అది చూసిన మిథున కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. మిథునను చూసిన వెంటనే గౌతమ్ మిథునకి అట్రాక్ట్ అయిపోతాడు. తనను పెళ్లి చేసుకోవాలని కసిగా అనుకొని రామ్ వైపుకు తను వెళ్తూ ఉంటే కోపంగా చూస్తాడు. ఆ తరువాత రామ్ అలా హాయ్ అని చెప్పేసరికి గౌతమ్కి కొమ్ములొచ్చేస్తాయి. హాయ్ మిథున, నేను రామ్ తమ్ముడిని, నా పేరు గౌతమ్ అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే మిథున మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హాయ్ అని చెప్తుంది. దాంతో గౌతమ్ చాలా హర్ట్ అయిపోతాడు. అప్పటి నుంచి మీరంతా సీతా సీత అని మాట్లాడుతున్నారు, ఎవరా సీత అని మిథున అడగగానే తను రామ్ వైఫ్ అని చెప్పేసరికి మిథున ఫీల్ అవుతుంది. ఏంటి రామ్కి పెండ్లైపోయిందా, సీత రామ్ భార్య అని మిథున షాక్గా అయిపోయేసరికి, అవును తను సీత, తను చాలా మంచిది కాదు, తనకి నోరెక్కువ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంత మంచి హ్యాండ్సమ్ని వదిలేసుకున్న ఆ సీత నిజంగా అన్లక్కీ కదా అని మిథున అంటూ ఉంటే, తను అన్లక్కీయే కాదు, ఇంట్లో ఎవ్వరిని కూడా మనశ్శాంతిగా ఉండనివ్వదు, అసలు అందరితో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది అని అర్చన అంటుంది. ఇదంతా విన్న మిథున, నిజం చెప్పండి జనార్దన్ గారు, మీ కోడలు నిజంగానే అంత గయ్యాలా అని అడిగేసరికి జన సైలెంట్గా ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం కావాలని కల్పించుకొని తన గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్రే ఉంది, ఇప్పుడు ఎందుకులే బర్త్డే పార్టీ స్పాయిల్ అయిపోతుంది, ముందు బర్త్డే చేసుకుందాం అని మహాలక్ష్మి అనేసరికి మిథున మాత్రం రామ్ వైపే చూస్తూ రామ్ వైపు ఇంప్రెస్ అయినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్కి ఎక్కడో కాలి మహాలక్ష్మిని పక్కకు తీసుకుని వెళ్లి, మామ్ తను నాకు నచ్చింది అని అంటాడు. నచ్చడమా, ఎవర్రా అని మహాలక్ష్మి అడుగుతుంది. అదే ఆ మిథున, తను నాకు బాగా నచ్చింది, తననిచ్చి నాకు పెళ్లి చేయి అని అడుగుతాడు. నచ్చితే పెళ్లి చేసేస్తారా, అయినా నువ్వు ముందు నన్ను మామ్ అని పిలవడం మానేయి. సరే పిన్ని, తను నాకు నచ్చింది, నాకిచ్చి పెళ్లి చేయి, అప్పుడు నాకు చాలా బాగుంటుంది అని గౌతమ్ అడిగేసరికి నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ తను సీత ఏమో అని నాకు చిన్న డౌట్గా ఉంది అని మహాలక్ష్మి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. తను సీత ఎక్కడా, తనెక్కడా? సీత పల్లెటూరి బైతు, మిథున ఫారెన్లో ఉండే అమ్మాయి, వాళ్ళిద్దరికీ చాలా డిఫరెన్స్ ఉంది. నాకు మిథుననిచ్చి నువ్వు పెళ్లి చేస్తున్నావు అంతే,
అంతే మమ్మీ అని గౌతమ్ గట్టిగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అర్చన అక్కడికి వస్తుంది. అర్చన చూసిన వాళ్ళిద్దరూ కూడా వినేసిందా అని మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ అర్చన, ఏంటి మీ తల్లి కొడుకులు ఇలా మాట్లాడుకుంటున్నారు, అందరూ అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని అనేసరికి నిజంగానే విందేమో అని కాసేపు ఇద్దరు కంగారు పడిపోతారు. మళ్ళీ కాసేపటికి అర్చన, ఏమీ మాట్లాడరేంటి, అక్కడ పార్టీ వదిలేసి ఇక్కడ మీ పిన్ని కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాను అని అర్చన అనేసరికి ఓ ఏమీ వినలేదు అన్న క్లారిటీకి వచ్చి, ఏమీ లేదు, గౌతమ్కి మిథున నచ్చిందంట, పెళ్లి చేయమని అడుగుతున్నాడు అని మహాలక్ష్మి అంటుంది. మిథునను చూసిన ఫస్ట్ క్షణమే నువ్వు తనని గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నావు కదా అని అర్చన అనేసరికి నిజమా మమ్మీ అని ఎమోషనల్గా గౌతమ్ ఫీల్ అయిపోతాడు. అది విని అర్చన షాక్ అయిపోతూ ఉంటే, అంటే వీడికి ఎప్పుడు ఆనందం వేసినా సరే పిన్నికి మమ్మీకి తేడా తెలియదు, పిన్నిని మమ్మీ అని పిలుస్తాడు, మమ్మీని పిన్ని అని పిలుస్తాడు అని మహాలక్ష్మి కవర్ చేయబోతూ ఉంటే, అలా ఎవరైనా ఎందుకు పిలుస్తారు, అలా ఎవరు పిలవరు కదా అని అర్చన మళ్ళీ అడుగుతుంది. వీడి ఇంతేలే, వీడు చిన్నప్పటి నుంచి అలాగే చేస్తాడు అని మహాలక్ష్మి అనేసరికి అవును, నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది అని గౌతమ్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ కూడా హాల్లోకి వెళ్లేసరికి ముఖర్జీ కోపంగా అక్కడ నిలబడి, నేను సీతని గెస్టులా పిలిస్తే తనని బయటికి పొమ్మని మీరు చెప్పారంట, అసలు అలా ఎలా చెప్తారు మీరు అని కోపంగా అడుగుతాడు. లేదు, మా ఇంట్లో జరిగే గొడవలు మీకు తెలుసు కదా ముఖర్జీ గారు, అందుకే సీత ఇక్కడ ఉంటే మేము కొంచెం డిస్టర్బ్ అయిపోతాము, తను ఏదో ఒక రకంగా గొడవ చేస్తుందని తనను వెళ్ళిపోమని చెప్పాము అని మహాలక్ష్మి చెప్పేసరికి, అయినా మా ఇంటికి మేము గెస్టుని పిలిస్తే మీరలా వెళ్ళిపోమని ఎలా చెప్తారు అని ముఖర్జీ వైఫ్ అంటుంది. అంతే, రామ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు కదా, అందుకే అలా చెప్పాం, బర్త్డే పార్టీని స్పాయిల్ చేయడం ఇష్టం లేక అలా చెప్పామండి, మీ మంచి కోసమే చెప్పాం అని మహాలక్ష్మి కవర్ చేస్తుంది. అయినా సరే ముఖర్జీ వైఫ్ ఊకుండక కామ్గా ఉండక కోపంతో మాట్లాడుతూ ఉంటే ముఖర్జీ తనని శాంతపరిచి, వీళ్ళు చెప్పేది కూడా నిజమే కదా, సరే బర్త్డే పార్టీలో డిస్టర్బెన్స్ ఎందుకు, మన అమ్మాయి బర్త్డే అంటే మనకు కూడా ఇష్టమే కదా, ముందు బర్త్డే పార్టీ అవ్వనివ్వు, ఆ తర్వాత సీతని మనం లోపలికి పిలుద్దాంలే అని భార్యకి నచ్చచెప్తాడు. అంతలోనే మిథునకు ఎవరి దగ్గర నుంచే ఫోన్ వస్తుంది. హాయ్ డార్లింగ్, ఇప్పుడా నాకు ఫోన్ చేసేది, పొద్దున్నుంచి ఫోన్ చేయకుండా ఇప్పుడు ఫోన్ చేస్తావా అని సైడ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. డార్లింగ్ అనే పదం వినేసరికి గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి నిజంగానే మిథున తనకి లవరున్నాడని ఎవరినైనా తీసుకొని వస్తుందా, లేక మాట్లాడింది ఎవరైనా అమ్మాయా తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.